పల్లెటూరులోని ఫంక్షన్ అంటేనే 10 మంది చుట్టాలు కలిస్తేనేనండి. ఏదో భోజనాలు ఆర్డర్ ఇచ్చాం కదా, ఆళ్ళొచ్చి వడ్డించేస్తారు అనకుండానండి, మనం దగ్గరుండి వంటలు చేయించుకోవడమే మంచిదండి. ఆ కళ్యాణ మండపంలో కూర్చుని ఫ్యానుల కింద, ఏసీల కింద సతమతలం అయ్యకన్నా ఇలాగే ఈదిలోనే మనం ఫంక్షన్లు చేసుకోవడం ఎన్నాళ్ళయిందండి. ఇక్కడ ఫంక్షన్ జరిగే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ నాన్న చెప్తున్నాడండి, వంటోళ్ళు వచ్చేస్తున్నారు, కావాల్సినవన్నీ చూడని చెప్తున్నాడండి. సరేనని అలా ఆవిడ అంటుందండి. ఒకే మాట మీద ఉండి చక్కగా చక్కబెట్టుకోవడం అంటే ఇదేనండి. ఫంక్షన్ టైంలోని వచ్చిన చుట్టాలను చక్కబెట్టుకోవడానికి, బయటికి వెళ్ళి ఏదైనా తేడానికి కూడా మనకి ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే ఈ రోజు వచ్చిన వాళ్ళు రేపు రారు కదండి మన ఇంటికి. ఈ లోపల మండపం డెకరేషన్ కూడా అవుతుందండి. ఇలా డ్రమ్ముల్లో నీళ్ళు అవి పట్టుకోవడం, వంటలను తీసుకెళ్ళి వంట దగ్గర కరెంట్ అది సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం కూడా పనేనండి. ఇదంతా కూడా మనకి ముందు రోజు నుంచే మొదలైపోతుందండి సందడే. ఇక్కడ ఒకళ్ళ ఫంక్షన్కి ఒకరు సాయం చేసుకుంటారండి. డబ్బులు ఇచ్చి ఎంతమంది మనుషులను పెట్టించుకున్నా ఈ అనురాగాలు ఆప్యాయతలు ఉండవు కదండి. మనస్ఫూర్తిగా చేసి వాళ్ళు ఉండాలండి అక్కడ పని. ఇక్కడ వంట సామానం కడగడానికి కూడా వాళ్ళే సాయం చేసేస్తున్నారండి. కరెంట్ వైర్లు కింద పడకుండా వీళ్ళిద్దరూ కూడా చూసుకుంటున్నారండి. ఫంక్షన్ రేపు అయితే ఈ రోజు నుంచే ఫంక్షన్కి ఏమి బట్టలు వేసుకోవాలి, ఏ నగలు పెట్టుకోవాలి, గోరింటాకులు పెట్టుకోవడాలతోటే సందడి మొదలైపోయిందండి.